హామీల అమలు ప్రక్రియ ప్రారంభమైందని అందుకే దరఖాస్తులు స్వీకరించామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కొందరు ప్రతిపక్షాల నేతలు 6 గ్యారంటీలపై నైతిక విలువలను వదిలేసి అబద్దాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అధికారం కోల్పోవడం కేటీఆర్ తట్టుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ప్రగతి భవన్ కు సామాన్యులు వస్తుంటే చూడలేకపోతున్నారని విమర్శించారు. ఈ రాష్ట్ర మర్యాదను గత ప్రభుత్వం మంట కలిపిందని ఆరోపించారు. మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై బీఆర్ఎస్ వాళ్లే ఆటో డ్రైవర్లుగా ఆందోళన చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులతో సచివాలయం నుంచి మంత్రి ఉత్తమ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ జూమ్ మీటింగ్ లో పాల్గొన్నారు. రైస్ కస్టమ్స్ మిల్లింగ్ అంశంపై ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ చర్చించారు. సమీక్షలో సీఎస్ శాంతకుమారి, సివిల్ సప్లై కమిషనర్ డిఎస్ చౌహాన్, జిల్లాల కలెక్టర్లు, పౌర సరఫరా శాఖ అధికారులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పంజాబ్ చచ్చిపోయారని చెప్పే కాడికి పరిస్థితి ఇలా మానసిక స్థితి ఆయనకు వచ్చింది. ఇలా నా జర్నలిస్ట్ సమస్యలు పట్టుకోలే, నా ఎవరు ఉద్యోగులే, కాంట్రాక్ట్ వేస్తే అసలు లెక్క చెప్తే మొత్తం మిమ్మల్ని అందరూ రోడ్డు తెలియజేయ పరిస్థితి ఇప్పటికీ. పోనీ ప్రజాస్వామ్యం మీరందరూ కూడా కాంగ్రెస్ సభ్యులు ప్రజాస్వామ్యాన్ని విశ్లేషించే పార్టీగా ఇలా మీరు మాట్లాడుతుంటే మా జిల్లాకు సంబంధించిన చిన్న ఉదాహరణ చెప్తారు. డాక్టర్ గవర్నమెంట్ సత్యనారాయణ గారు లేదా మా ఠాకూర్ గారు లేదా సత్తాన్న ప్రకాశం అందరూ ఒక మైండ్ సెట్, అందరూ కూడా పాజిటివ్. 31 డిసెంబర్ నాడు మా ఇద్దరికి రాజీ కట్టిన జిల్లా మహిళా కాంగ్రెస్ సోదరి దానికి సంబంధించి కూడా ట్రోల్ చేసి టీఆర్ఎస్ ఏజెన్సీలు దాని ఒక ఇప్పటికి కూడా ఏడుతుంది. పాపం జరుగుతుంది పంపిణీ ఒక లేడీని అవమానపరిచి నేను 32 యూనివర్సిటీలు గిరిజన కొరకైనా అడుగుతున్నా కేటీఆర్ గారు. ఒకసారికి ఇట్లా పడితే దాన్ని పెద్ద కూతురు నేనేదో విలేకరు ఏం నడుస్తుంది మైండ్ సెట్. అటువంటి వాళ్ళకి మళ్ళీ ఎక్కడ జాగ్రత్త. కాంగ్రెస్ పార్టీ సానుకూల వాతావరణంలో ప్రజలకు ఎవరికైతే ఇబ్బంది ఉందో వాళ్ళందరి పట్ల చాలా ప్రేమపూర్వకంగా సానుకూలంగా స్పందిస్తారు. బీజేపీ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జీలతో కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. పోలింగ్ బూత్ స్థాయిలో శక్తిని పెంచుకోవడం ముఖ్యమన్నారు. గ్రామ స్థాయిలో యువతను చేర్పించడం మొదలైన విషయాలపై చర్చించామని తెలిపారు. గ్రామ స్థాయిలో యువత అన్ని విధాల బీజేపీ వెంట నడవడానికి రెడీగా ఉందన్నారు. కొంతమంది శాసనసభ్యులు నియోజకవర్గాల ఇన్ఛార్జీలుగా నియమించామని వెల్లడించారు. పార్లమెంట్ కన్వీనర్లను కూడా 2 రోజుల్లో ప్రకటిస్తామని కిషన్ రెడ్డి వెల్లడించారు. మొదటిసారిగా భారతదేశము చంద్రమండలంలో అడుగు పెట్టడంలో కానీ, ఉగ్రవాదాన్ని అరికట్టడంలో కానీ, మత కళాలను అరికట్టడంలో కానీ, కర్ఫ్యూలు లేకుండా ఒక నూతన భారతదేశ నిర్మాణం చేయడంలో కానీ, ఆర్టీఎక్స్లు కానీ, బాంబు పేలులు కానీ, AK-47లు కనిపించినటువంటి భారతాన్ని నిర్మించడంలో కానీ, ప్రపంచంలో భారతదేశానికి ఒక గౌరవం తీసుకురావడంలో కానీ, అద్భుతమైనటువంటి జాతీయ రహదారుల నిర్మాణం కానీ, పేద ప్రజలకు గత 4 సంవత్సరాలుగా 83 కోట్ల మంది ప్రజలకు ప్రతి నెలకు 5 కేజీల చొప్పున మరి ఉచితంగా బియ్యం ఇవ్వడంలో కానీ, అద్భుతంగా కరోనాను ఎదుర్కొని పేద ప్రజలకు, బడుగు వర్గాలకు, అన్ని వర్గాల ప్రజలకు 140 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా మరి ఈరోజు వ్యాక్సిన్ అందించడంలో కానీ, పొదుపు సంఘాలకు 20 లక్షల రూపాయల రుణాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడంలో కానీ, కాబట్టి ఏ రంగంలో తీసుకున్నా, ఏ కోణంలో తీసుకున్నా ఒక నీతివంతమైనటువంటి ప్రభుత్వము, ఒక అవినీతి లేనటువంటి ప్రభుత్వము ఈరోజు మనం చూస్తా ఉన్నాం. అనేక ప్రభుత్వాలు వచ్చాయి దేశంలో, అనేక మంది పరిపాలించారు, కానీ ప్రతి ఒక్కరి మీద ఏ రకమైనటువంటి అవినీతి ఆరోపణ ఉండేది. కాంగ్రెస్ పార్టీ ప్లాన్ ఏంటి? ఈ 6 గ్యారంటీలు ఏ విధంగా అమలు చేస్తారో చెప్పాలన్నారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. హామీల గురించి ప్రజలు ఎదురు చూస్తున్నారని వెల్లడించారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం అని సమయం వృధా చేయొద్దన్నారు. అప్పులు ఏ విధంగా తీర్చుతారో చెబితేనే పెట్టుబడులు వస్తాయన్నారు. డ్రగ్స్ కేసుపై బీఆర్ఎస్ ప్రభుత్వం సిట్ వేసిందన్నారు. దానిపై మీ ప్రభుత్వం అన్ని విషయాలు బయటికి తీయాలన్నారు. పేపర్ లీకేజ్ లో కేసీఆర్ పై ఎందుకు విచారణ చేయడం లేదో చెప్పాలన్నారు. ఇప్పుడు ఒక్కరు గుర్తుంచుకోవాలి, కాంగ్రెస్ పార్టీ ప్లాన్ కొద్ది అదొక ప్లాన్ ప్రకారం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ప్రచారం చేసింది. భారతీయ జనతా పార్టీ కూడా ఎన్నికలప్పుడు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ మూర్ఖత్వ ప్రభుత్వం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని చెప్పి మేము కూడా ప్రచారం చేస్తాం. ప్రజలకు కూడా వాస్తవాలు తెలిసి ఒక్కొక్కరి పేరు మీద 1,60,000 అప్పు చేసిన విషయం
ప్రజలు కూడా తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీని నమ్మారు, కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా 5 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు ఇచ్చింది. మరి కాంగ్రెస్ పార్టీ ప్లాన్ ఏంది? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైందనే విషయం వాస్తవం. మీరు చెప్పారు, మేము చెప్పినాం, ప్రజలు కూడా నమ్మారు. అప్పుల పాలు చేసిన కూడా వాస్తవమే. మీరు 6 గ్యారెంటీలు అమలు చేస్తాం 100 రోజుల పాటు అని కూడా వాస్తవమే. కాబట్టి ఈ 6 గ్యారెంటీలను ఏ విధంగా అమలు చేస్తారు, తెలంగాణ రాష్ట్రంలో అప్పులను ఏ విధంగా తీరుస్తారు అనే ప్లాన్ మీకైతే ముందుంటారు. ఎన్నికల ముందు మీరు 6 గ్యారెంటీలు ఇచ్చినప్పుడు మీకైతే ప్లాన్ ఉంటుంది. తెలంగాణ సచివాలయంలో పౌర సరఫరాల శాఖపై సమీక్ష నిర్వహించారు మంత్రి ఉత్తమ్. రైస్ కస్టమ్ బిల్లింగ్ అంశంపై ఉన్నతాధికారులతో చర్చించారు. పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులతో సచివాలయం నుంచి మంత్రి ఉత్తమ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ జూమ్ మీటింగ్ లో పాల్గొన్నారు. రైస్ కస్టమ్స్ బిల్లింగ్ అంశంపై ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ చర్చించారు. సమీక్షలో సిఎస్ శాంతకుమారి, సివిల్ సప్లై కమిషనర్ డిఎస్ చౌహాన్, జిల్లాల కలెక్టర్లు, పౌర సరఫరా శాఖ అధికారులు పాల్గొన్నారు. ఎన్నికల కోడ్ వచ్చే వరకు టైంపాస్ చేయబోమని, 100 రోజులు 6 గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చాం, చేసి తీరుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. 6 పథకాల అమలుకు సబ్ కమిటీని ప్రకటించామని తెలిపారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సబ్ కమిటీ చైర్మన్ గా ఉంటారని, 6 పథకాలు ప్రజలకు అందించే బాధ్యత సబ్ కమిటీతేనన్నారు తెలిపారు. ప్రజాపాలనలో 1,25,00,000 అప్లికేషన్లు వచ్చాయని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. జనవరి 25 వరకు డేటా ఎంట్రీ జరుగుతుందని, నిజమైన అర్హులను గుర్తించాలని తమ లక్ష్యమని మంత్రి అన్నారు. ప్రతిపక్షాలు విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయని, కారు కూతలు కూస్తే సహించేది లేదన్నారు. ప్రతిపక్షాలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయి, అసత్య ప్రచారాలను కాంగ్రెస్ సహించబోదన్నారు. ప్రజాపాలన హామీల అమలు కోసం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. ప్రజలకు 6 గ్యారెంటీలను చేరువ చేయడం, అర్హులకు పథకాలు అందించడం కోసం ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. నిజాయితీగా ప్రజలకు చెప్పిన ప్రతి మాటని ప్రజలకు ఇవ్వాలి అనే చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం ఈనాడు పనిచేస్తుంది. గతంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న ప్రతినిధులు, ప్రతిపక్షంలో ఉన్న నాయకులు అనేక అవాక్కులు చవాక్కులు పేలుతున్నారు. 40 రోజులే టైం ఉంది దీనికి. ఈ 40 రోజుల్లో ఈ 6 గ్యారెంటీలు ఎలా చేస్తారు, ఎట్లా చేస్తారు అని కొంతమంది ప్రతినిధులు, ప్రతిపక్షంలో ఉన్న ప్రతినిధులు మాట్లాడుతున్నది మా మీడియా మిత్రులు కూడా ప్రచురించడం కొద్దిగా మాకు బాధ అనిపించింది. మేము ఏ రోజు 40 రోజుల్లో చేస్తారని అవలే. అన్ని మీటింగుల్లో ఈనాడున్న ముఖ్యమంత్రి గారు గాని, ఈనాడున్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు గాని, మా నాయకులు రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు, సోనియా గాంధీ గారు కూడా ఏ వేదికల్లో కూడా 40 రోజులు 50 రోజుల్లో చేస్తానల్లా. 100 రోజుల్లో ఈ 6 గ్యారెంటీల్ని ప్రతి ఇంటికి అర్హులైన ప్రతి ఇంటికి చేర్చే బాధ్యత చేస్తామని చెప్పాం. మేము అధికారంలోకి వచ్చి ఇంకా పూర్తిగా మేము జాతీయ ప్రమాణ స్వీకారం చేసింది డిసెంబర్ 9వ తారీఖు నాడు. ఇది శాసనసభ్యులుగా. పార్లమెంటు ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో శ్రేణులను సిద్ధం చేయడంతో పాటు అభ్యర్థుల చర్యలు దాదాపుగా పూర్తి చేసిన పార్టీ నాయకత్వం తాజాగా 17 లోక్సభ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించింది. ఇందులో భాగంగా 8 మంది ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీకి సీనియర్ నాయకులు బాధ్యతలు అప్పగించింది. ఆదిలాబాద్ కు పాయల్ శంకర్, పెద్దపల్లి రామారావు పటేల్, కరీంనగర్ ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, నిజామాబాద్ ఏలేటి మహేశ్వరరెడ్డి, జహీరాబాద్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి, మెదక్ హరీష్ బాబు, మల్కజ్గిరి పైడి రాకేష్ రెడ్డి, సికింద్రాబాద్ డాక్టర్ కె లక్ష్మణ్, హైదరాబాద్ రాజా సింగ్, చేవెళ్ల వెంకటరమణ నారాయణ రెడ్డి, మహబూబ్ నగర్ రామచంద్రరావు, నాగర్ కర్నూలు రంగారెడ్డి, నల్లగొండ చింతల రామచంద్రారెడ్డి, భువనగిరి ఎన్వైఎస్ఎస్ ప్రభాకర్, వరంగల్ మరి శశిధర్ రెడ్డి, మహబూబాబాద్ గరికపాటి మోహన్ రావు, ఖమ్మం పొంగులేటి సుధాకర్ రెడ్డిలకు బాధ్యతలు అప్పగించారు. అభయహస్తం దరఖాస్తు గడువు పూర్తి కావడంతో విధి విధానాల ఖరారుకు ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. సీఎం రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులు, ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. సెక్రటరియట్ నుంచి మరిన్ని వివరాలు మా పొలిటికల్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల పథకాల అమలు కోసం వేగం పెంచింది. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు మరొకసారి ఈ దరఖాస్తులు గడువు ముగిసి తర్వాత వచ్చిన దరఖాస్తులపై ఎలా నిర్ణయించాలి, గైడ్లైన్స్ ఏంటి,
వాటి అమలు తీరుపై ఎలా వ్యవహరించాలనే విషయంలో ఇటు అధికారులకు స్పష్టమైన మార్గనిర్దేశం చేయడం జరిగింది. అదేవిధంగా 30,000 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లతో ఈ సమాచారాన్ని అంతా కంప్యూటరీకరణ చేయడానికి నిర్ణయించడం జరిగింది, ఆదేశాలు ఇవ్వడం జరిగింది. త్వరలో వచ్చే పార్లమెంటు ఎన్నికల కోసం అధికారులు యంత్రాంగం అంతా సిద్ధమవుతున్న తరుణంలో ఈ కార్యక్రమం అప్పటి వరకు డేటా ఎంట్రీ పూర్తి చేసుకొని ఎన్నికల ఓటర్ ఏదైతే పార్లమెంటు ఎన్నికలకు ఓటర్ జాబితా ఖరారు విషయం పూర్తి అయిన తర్వాత మరొకసారి ఈ అంశాన్ని పరిష్కరించేందుకు లబ్ధిదారులను తుది ఎంపిక చేసేందుకు ఒక కార్యాచరణ అయితే తీసుకున్నది. అలాగే మేడారం జాతర విషయంలో కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తగిన ఏర్పాట్లు జాగ్రత్తలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన సమీక్ష చేయడం జరిగింది. అదేవిధంగా ఇతర శాఖలు కూడా ఇటు వ్యవసాయ శాఖ కావచ్చు, నీటిపారుదల, సివిల్ సప్లై, అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి ఆయా శాఖల పరంగా సమీక్షలు నిర్వహించడం జరిగింది. అధికారులకు ఆ శాఖ పరంగా ఏమేమి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి కార్యాచరణ తీసుకోవాలనే విషయంలో కూడా ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంటు ఎన్నికల ముందే ఒక స్పష్టత ఇచ్చి ప్రజలకు ఒక వాతావరణం కల్పించే దిశగా అలాగే హామీల విషయంలో ఒక క్లారిటీ, ఒక స్పష్టత ఇచ్చే దిశగా ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ మరి ప్రభుత్వ యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్న పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. అదేవిధంగా ఇదే రోజు మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఏఐసిసి పరిశీలకులు ఆధ్వర్యంలో పార్లమెంటు స్థానాలపైన, పార్లమెంటు ఎన్నికలపైన కూడా సమీక్ష చేపట్టడం జరిగింది. మొత్తం మీద తెలంగాణలో ఉన్నటువంటి ఎంపీ స్థానాలు కూడా మరి శాసనసభలో సాధించిన విజయాన్ని బేస్ చేసుకొని ఇదే ఉత్సాహంతో ఎంపీ స్థానాలను కూడా అత్యధికంగా కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఇటు ఆ క్రమంలోనే ఇటు పరిపాలనను పరుగులెత్తిస్తూ ఉండడం, మరొకవైపు పార్టీలో సంస్థాగతంగా పటిష్టం చేయడం పై దృష్టి పెట్టింది. ఇప్పటికే ఏఐసిసి పార్లమెంటు స్థానాలకు కోఆర్డినేటర్లను, సమన్వయకర్తలను అనుకోవచ్చు, లేకపోతే కన్వీనర్లు అనుకోవచ్చు, నియమించింది. 17 అసెంబ్లీ స్థానాలకు ఇప్పటికే నియమించింది. దాంతో ఒకవైపు ఇప్పటికే పార్లమెంటు ఎన్నికల కోసం బీఆర్ఎస్ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేపట్టింది. మరోవైపు బీజేపీ కూడా సిద్ధమైంది. నిన్న ఈరోజు 2 రోజుల పాటు అక్కడ బీజేపీ కూడా పార్లమెంటు స్థానాలకు ఇన్ఛార్జీలను నియమించడం జరిగింది. ఇన్ఛార్జీలను నియమించడంతో పాటు అక్కడ అభ్యర్థులను ఎంపిక చేసే అంశాల్లో కూడా కసరత్తు ప్రారంభించిన పరిస్థితి మనకు కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ మాధవ్తో శ్రీనివాస్, డివిజన్, హైదరాబాద్. కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణను అడ్డుకునేందుకు బీఆర్ఎస్, బీజేపీ ఏకమవుతున్నాయని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ నేతల మాటల్లో కేసీఆర్ను రక్షించాలనే తాపత్రయం కనిపిస్తుందన్నారు. ప్రాజెక్టు నిర్వహణను చూసే బాధ్యత కేంద్రానికి లేదా అని ప్రశ్నించారు. కాళేశ్వరం అవినీతిలో అధికారుల పాత్ర కూడా ఉందని వ్యాఖ్యానించారు. సిబిఐ విచారణ కన్నా న్యాయ విచారణ గొప్పదన్నారు జీవన్ రెడ్డి. పారదర్శక విచారణ కోసమే ప్రభుత్వం జ్యుడిషియల్ విచారణ జరిపిస్తుందని తెలిపారు. కేటీఆర్ గారు తెలంగాణ పదాన్ని చెరిపివేసే కుట్ర జరుగుతుందని చెప్పని పేర్కొనడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. అసలు తెలంగాణ పదాన్ని చెరిపివేసిందే వీళ్ళ కేసీఆర్ గారు అని చెప్పి అంటున్నా. వీళ్ళ అధికారంలో దశాబ్ద కాలం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ లక్ష్యాలను నెరవేర్చడానికి ఏదైతుందో ఏ విధమైనటువంటి ఒక కార్యక్రమాలు చర్యలు చేపట్టకూడదు. ఇంతవరకు మీ అవినీతి, మీ కమిషనర్ భాగోతం తప్ప మీకు ఇంకోటి కనబడలేదని చెప్పి అంటున్నా. వీళ్ళ వాస్తవాలు వెలికి రాబోతున్న తరుణంలో వీళ్ళు ఏ విధంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు న్యాయ విచారణను అడ్డుకోవాలని తలంపుతోని వీళ్ళ పరోక్ష మిత్రపక్షమైనటువంటి భారతీయ జనతా పార్టీని రంగంలోకి దించి న్యాయ విచారణ కాదు, మాకు సిబిఐ కావాలంటారా? నాకు ఆశ్చర్యం. నిజంగా మీ భారతీయ జనతా పార్టీ నాయకులు, జాతీయ పార్టీ నాయకులు, వాళ్ళు అనుభవం గల నాయకులు, న్యాయ విచారణ పెద్దదా, సిబిఐ పెద్దదా? సిబిఐ ఇస్ నథింగ్ బట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్. ఏ విధంగా అయితే సిబిసిఐడి రాష్ట్ర స్థాయిలో విచారణ చేపట్టేటువంటి ఒక ఏజెన్సీగా మనం పరిగణిస్తామో, సిబిఐ అనేది ఏదైతుందో కేంద్ర ప్రభుత్వ పరిధిలో విచారణ చేపట్టేటువంటి ఒక ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ. అంటే ఏంటి? అది కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే పనిచేస్తుంది. అది అటువంటి వేళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఏదైతే ఉన్నగూరినటువంటి అవినీతి గాని, అవకతవకలే గాని, ప్రధానంగా ఏ బ్యారేజ్ కుంగిపోవడంతో వెలికి రావడం
కాంగ్రెస్ నేతలు అసత్యాలు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ఆరోపించారు. ఓడిన ఎమ్మెల్యేలు ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలను బెదిరింపులకు గురి చేస్తున్నారని విమర్శించారు. అనురాగ్ విద్యా సంస్థల్లో ప్రతి నెల 5వ తేదీన జీతాలు ఇస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం దొంగతనంగా ఉద్యోగం ఇస్తున్నట్లు తీన్మార్ మల్లన్న అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అయితే ఆయనపై పరువు నష్టం దావా వేస్తామన్నారు. పై నుండి కింది వరకు ఇవాళ అహంకారంతో, అబద్ధాలతో, అసత్యాలతో గ్రామంలో మొదలు పెడితే పట్టణంలో వరకు, సెక్రటరియట్ వరకు కూడా అన్ని అబద్ధాలు, అసత్యాలు మాత్రమే ప్రచారం చేస్తున్నారు. ఎవరి మీద ఏ విధంగా కక్ష సాధింపు చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఓడిన కాంగ్రెస్ అభ్యర్థులే వాళ్ళందరూ కూడా పోలీస్ వ్యవస్థను, రెవెన్యూ వ్యవస్థను మొత్తాన్ని కూడా దుర్వినియోగపరుస్తూ గెలిచిన ఎమ్మెల్యేలను కూడా ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా అవమానపరుస్తున్నారు, బెదిరిస్తున్నారు. కార్యకర్తలను అయితే చాలా ఇబ్బందులు పెడుతున్నారు. సర్వోన్నత న్యాయస్థానంలో అత్యాచార బాధితురాలు బిల్కిస్ బానోకు ఊరట లభించింది. అత్యాచార దోషులను ముందస్తుగా విడుదల చేసిన గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. దోషులను రెమిషన్ ప్రసాదించిన గుజరాత్ ప్రభుత్వ నిర్ణయం సరైంది కాదని సుప్రీం స్పష్టం చేసింది. 2 వారాల్లో దోషులు అంతా లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసి 11 మంది దోషుల రెమిషన్ ను సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయన్తో కూడిన ధర్మాసనం విచారించింది. దోషులను విడుదల చేసే అధికారం గుజరాత్ ప్రభుత్వానికి లేదని, మహారాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని ధర్మాసనం తెలిపింది. కేసులో దాఖలైన పిల్లను విచారణకు తీసుకుంటున్నట్లు తెలిపిన సుప్రీం 2022లో దోషులు రెమిషన్ను దరఖాస్తు చేసుకోవచ్చిన సొంత తీర్పును రద్దు చేసింది. 2022లో మోసపూరితంగా దోషులు ఆ ఆదేశాలను సాధించారని తెలిపింది. తీవ్రమైన ఘటనలో బాధితురాలి మనస్థితిని అర్థం చేసుకోకుండా రెమిషన్ ఇచ్చారని గుజరాత్ ప్రభుత్వంపై మండిపడింది. 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో 5 నెలల గర్భిణిగా ఉన్న బిల్కిస్ బానోపై 11 మంది దుండగులు అత్యాచారానికి తెగబడ్డారు. కళ్ల ముందే ఆమె 3 ఏళ్ల బిడ్డతో సహా మొత్తం 7 కుటుంబ సభ్యులను హత్య చేశారు. ఈ కేసులో దోషులను 2022 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గుజరాత్ ప్రభుత్వం ముందస్తుగా విడుదల చేసింది. విడుదలైన నేరస్తులకు ఘన స్వాగతం లభించింది. బిల్కిస్ బానో కేసు దోషుల ముందస్తు విడుదలను రద్దు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్ ఖాతాలో స్వాగతించారు. మహిళల పట్ల నిబద్ధత విషయంలో సుప్రీంకోర్టు తీర్పు బలమైన సందేశాన్ని ఇస్తుందని తెలిపారు. ఇలాంటి ప్రతి తీర్పు మహిళలకు అండగా నిలుస్తుండడానికి ఉదాహరణ అని కవిత అభిప్రాయపడ్డారు. న్యాయం గెలిచిందని స్పష్టం చేశారు. బిల్కిస్ బానో దోషులను ముందస్తు విడుదల చేస్తూ గుజరాత్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు సరికాదని, వాటిని రద్దు చేయాలని కోరుతూ గత ఏడాది మే నెలలో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణకు ఎమ్మెల్సీ కవిత లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తీర్పుపై కవిత హర్షం వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ లో కాంగ్రెస్, బీజేపీ నాయకులు కుమ్మక్కై తనను ఓడించారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. 10 ఏళ్లు కష్టపడి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే 10 రోజుల్లో వచ్చిన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఎలా గెలిపించారో ప్రజలు ఆలోచించాలని అన్నారు. భూములు కబ్జా చేశారని సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేసి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, జితేందర్ రెడ్డి తమ్ముడు పలువురు నాయకులు కుట్రలు చేసి ఓడించారు. తాత్కాలికంగా గొంతును ఆపగలిగారని, భవిష్యత్తులో తన గొంతును ఆపలేరని అన్నారు. సర్వై పాపన్న గౌడ్ విగ్రహ ఏర్పాటుకు బీఆర్ఎస్ ప్రభుత్వం స్థలం, నిధులు కేటాయించిందని, ఆగస్టులో వచ్చే పాపన్న గౌడ్ జయంతి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కుల వృత్తుల కోసం ఏర్పాటు చేసిన ఆత్మగౌరవ భవనాలు కూడా పూర్తి చేయాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి పనులను నూతన కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో పూర్తి చేయాలని, లేని పక్షంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా సాధించుకున్నామో ఆ ఉద్యమ పోరాట పటిమతో అలానే సాధించుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఒకటి బాధాకరమైన విషయం ఏంటంటే బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మా నియోజకవర్గం ఏ పార్టీ ఆ పార్టీ కొట్లాడితేనేమో ఏం కాకుండా, కానీ నన్ను ఢీ కొనడానికి కాంగ్రెస్, బీజేపీ 2 ఏకమైన వాడు. 2 ఏకమైపోయి కాంగ్రెస్కి ఏంటని బీజేపీలు చెప్పడం అక్కడ లోకల్ ఉంటున్నారు. అది అర్థం కాదు. అంటే నేను గౌడ జాతికి చేసినటువంటి సేవక, పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళకి చేసినటువంటి సేవక, తెలంగాణ రాష్ట్రం గురించి ప్రాణం అర్పించడానికి సిద్ధమై పోరాటం చేసినందుక, లేదు మహబూబ్నగర్ ఇంత బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినందుక, పేదలకు అండగా నిలిచినందుక, ఏ కులమైనా సరే నా దగ్గరకు వచ్చే ప్రతి పేదోని దగ్గర తీసినందుక, అది అర్థం కాలేదు. అక్కడ లోకల్గా 2 పార్టీలు ఐక్యమై ఓడగొట్టడానికి కారణం ఏందో చెప్పలేదు. ప్రజలు తెలుసుకున్న లోపల అయిపోయిందంట. తుఫాను వచ్చి వెళ్ళిపోయింది, అయిపోయింది. ఆ గాలి వెళ్ళి అట్లా నెరిసిపోయింది ఆట. ఆ పుకార్లు, రకరకాల పుకార్లు, మామూలు పుకార్లు కాదు. ఎవరైనా చూస్తే మాకే బేజారు వచ్చిపోయి ఇచ్చిపెట్టినాం. ఆ సోషల్ మీడియా చేసిన పుకార్లు అనేటివి విచిత్రమైన పుకార్లు. ఆ రోజు నేను చెప్పిన, అరే కబ్జాలు అంటారు బాబు, కబ్జా చేస్తే ఎవరు అన్నదమ్ములు ఊరుకోరు, ఒక ఈ జాగ్రత్త కొట్టుకుంటారు, ఇవ్వాలి ఓడింటాడు ఎవరైనా భూమి ఉలుకుంటూ ఉంటారు.
కానీ ఈ రోజులు అయింది కదా, వందల్లో వేల ఎకరాల కబ్జాలు అంటారు కదా, వందల వేల ఎకరాల కబ్జాలు గవర్నమెంట్ ఎంతసేపు మమ్మల్ని గుంజుకొని ఏమైనా ఏనికి. సంక్రాంతి పండుగ సందర్భంగా వందే భారత్ రైళ్లలో ఎక్కువ మంది ప్రయాణిస్తూ ఉంటారు. సమయం దృష్ట్యా త్వరగా వెళ్లాలనుకునే ప్రయాణికులు వందే భారత్ రైళ్లలో ప్రయాణిస్తూ ఉంటారు. దీంతో పండుగకి వీటికి ఫుల్ డిమాండ్ పెరుగుతుంది. ఈ క్రమంలో రద్దీకి తగ్గట్టు సంక్రాంతికి వందే భారత్ కోచ్లు పెంచుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. నగరంలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పండుగకి దక్షిణ మధ్య రైల్వేలో 115 స్పెషల్ ట్రైన్స్ నడుస్తాయని తెలిపింది. సికింద్రాబాద్ మెయిన్ జంక్షన్ లో పండుగ సందర్భంగా అడిషనల్ స్టాఫ్ తో సెక్యూరిటీని ఏర్పాటు చేయనున్నారు. సికింద్రాబాద్, హైదరాబాద్, లింగంపల్లి, కాచిగూడ ప్రధాన రైల్వే స్టేషన్స్ నుంచి స్పెషల్ రైలు నడవనున్నాయి. జనవరి 7 నుంచి 20 వరకు సౌత్ సెంట్రల్ పరిధిలో ఈ రైలు నడుస్తాయి. ఇప్పటికే ట్రైన్లలో విపరీతమైన వెయిటింగ్ లిస్ట్ ఉంది. స్పెషల్ ట్రైన్స్ కూడా 470 రైళ్లు జనవరి మొత్తం నడవనున్నాయి. ఇవి దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలకు వెళ్తాయి. అయితే స్పెషల్ రైళ్లలో అదనపు ఛార్జీలు ఉంటాయి. దేశంలో చలి తీవ్రత పెరిగింది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలపై చలి పంజాబ్ విసురుతోంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీని చలగాలులు వణికిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. సోమవారం ఉదయం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు 5.3 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యాయి. దేశంలో చలి తీవ్రత పెరిగింది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలపై చలి పంజాబ్ విసురుతోంది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు చలికి గజగజ వణికిపోతున్నారు. చలికి తోడు ఆయా రాష్ట్రాలను పొగమంచు కమ్మేసింది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీని చలిగాలు వణికిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. సోమవారం ఉదయం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు 5.3 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యాయి. చల్లటి వాతావరణానికి తోడు రాజధాని ప్రాంతాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీంతో విజిబిలిటీ తక్కువగా ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పొగమంచు కారణంగా ఢిల్లీకి రాకపోకలు సాగించే సుమారు 20 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు అధికారులు తెలిపారు. భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది. రోజు రోజుకు కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో 600కు పైనే కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు 24 గంటల వ్యవధిలో 602 కరోనా కేసులు బయటపడ్డాయి. తాజా కేసులతో కలిపి దేశంలో ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 4440కి చేరింది. ఇక నిన్న ఒక్కరోజే 5 మరణాలు నమోదయ్యాయి. దీంతో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 5,33,371కి పెరిగింది. దేశంలో ఇప్పటి వరకు 4,44,77,000 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. భారత్లో కరోనా సబ్ వేరియంట్ JN1 చాప కింద నీరులా విస్తరిస్తుంది. దేశంలో ఈ తరహా కేసులు తాజాగా 200 దాటాయి. కేరళలో ఏకంగా 133 JN1 కేసులు బయటపడ్డాయి. ఆ తర్వాత గోవాలో 51, గుజరాత్లో 34, ఢిల్లీలో 16, కర్ణాటకలో 8, మహారాష్ట్రలో 9, రాజస్థాన్లో 5, తమిళనాడులో 4, తెలంగాణలో 2, ఒడిశాలో 1 కేసు నమోదైనట్లు వెల్లడించింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం బాకారం గ్రామ రెవెన్యూలో ఉన్న డ్రీమ్ వ్యాలీ రిసార్ట్ పక్కన మంటలో కాలుతున్న బాడీని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. పోలీసులు వచ్చే వరకు డెడ్ బాడీ కాలుతుండటంతో ఆర్పారు. మృతదేహం పక్కన సగం కాలిన ఫోను ఉన్నట్లుగా గుర్తించారు మొయినాబాద్ పోలీసులు. చంపి ఇక్కడ తీసుకొచ్చి తగులబెట్టారా లేక ఇక్కడే హత్య చేసి తగులబెట్టారా అనే వివరాలు దర్యాప్తులో తెలియాల్సి ఉంది. క్లూస్ టీమ్ ని రప్పిస్తున్న పోలీసులు చుట్టుపక్కల వారిని విచారిస్తున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. రాజేంద్రనగర్ అడిషనల్ డీసీపీ సౌదన రేష్మి పెరుమాల్. సికింద్రాబాద్ సోమసుందరం వీధిలోని విశ్వకర్మ సంఘం భవనంలో రంగవల్లి కార్యక్రమాన్ని కనుల పండుగగా నిర్వహించారు. సంక్రాంతి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో 50 మందికి పైగా మహిళలు పాల్గొని అందరూ ఆకట్టుకునేలా పోటీలు పడుతూ ముగ్గులు వేశారు. ఈ ముగ్గుల పోటీల్లో మొదటి బహుమతి సంధ్యాకుమారి, రెండవ బహుమతి సంధ్యాదేవి, మూడో బహుమతి షణ్ముఖ ప్రియులు అందుకున్నారు. నిత్యం ఇంట్లో పనులతో బిజీగా ఉంటుండే మహిళలను ప్రోత్సహించాలని ఉద్దేశంతో ఈ రంగవల్లి కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సంఘం అధ్యక్షులు గోపాలపురం ప్రకాష్, ప్రధాన కార్యదర్శి గిర్మాపురం భాస్కరాచార్యులు అన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా చెంపా సంఘం ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. విజేతలకు ప్రథమ బహుమతి 5,000, ద్వితీయ బహుమతి 3,000, తృతీయ బహుమతి 2,000, అలాగే 1000 చొప్పున మరో ఇద్దరికి కన్సోలేషన్ బహుమతులను అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా 2024 నూతన సంవత్సరం క్యాలెండర్ అధ్యక్షులు గోపాలపురం ప్రకాష్ ఇతర సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి బోనాల శ్రీనివాస్, సంఘం సాంఘిక సంక్షేమ శాఖ చైర్మన్ బౌరంపేట వీరాచారి, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద విశ్వకర్మ పథకాన్ని ఏదైతే ప్రధానమంత్రి గారు ఆవిష్కరించారో దానికి సంబంధించి ఈరోజు మన భవనంలో రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి మన విశ్వకర్మ సంఘంలో ప్రతిరోజు ఎన్ని ఫామ్లు వస్తాయి అన్ని ఫామ్లను బట్టి మనము ఈ యొక్క రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరుగుతాము. అదేవిధంగా దానికి సంబంధించి డాక్యుమెంట్స్ ఏదంటే ఒకటి ఆధార్ కార్డు, ఒకటి రేషన్ కార్డు, మరొకటి పాన్ కార్డు, మరి మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ తప్ప
ఇంకోటి ఆధార్ కార్డులో ఖచ్చితంగా తెలంగాణ అని మెన్షన్ అయి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ అని ఉంటే అది చెల్లుబాటు కాదు. కాబట్టి దయచేసి ఈ యొక్క అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకోవాలి. విశ్వకర్మ బంధువులందరూ ఖచ్చితంగా తెల్ల రేషన్ కార్డు ఉండాలి, పాన్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్, ఆధార్ కార్డ్. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఏమైనా అర్థం కాకపోయినా ఇక్కడ విశ్వకర్మ సంఘంకి వస్తే మేము ఖచ్చితంగా మీకు ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించి మేము సహకారం అందిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. జై విశ్వకర్మ. ఈరోజు మా విశ్వకర్మ సంఘం తరఫున సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఇలాంటి ముగ్గుల పోటీలో అత్యధికంగా మహిళామణులు, మా విశ్వకర్మ సోదరీమణులు పాల్గొనడం, దిగ్విజయం పరచడం జరిగింది. వారికి 5 బహుమతులు నిర్ణయించడం జరిగింది. మొదటి బహుమతి, రెండవ బహుమతి, మూడవ బహుమతి, నాలుగవ బహుమతి, 5వ బహుమతి అని 5 నిర్ణయించడం జరిగింది. మొదటి బహుమతిగా 5,000, రెండవ బహుమతిగా 3,000, మూడవ బహుమతిగా 2,000, కన్సలేషన్ ప్రైజ్గా 2 ఎన్నిక చేసి 1,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ 2024 సంవత్సరం నూతన సంవత్సరం క్యాలెండర్ మా విశ్వకర్మ సంఘం తరఫున క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. ఇలాంటి కార్యక్రమంలో అత్యధికంగా పాల్గొన్న మహిళామణులందరికీ, అలాగే నా తోటి సభ్యులు, మా విశ్వకర్మ సంఘం తరఫున సభ్యులందరూ పాల్గొని ఇలాంటి కార్యక్రమం దిగ్విజయం పరచడం జరిగింది.